హాయ్! హలో! నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'ఈవిల్ లవ్' ఎపిసోడ్ 47. ప్రణవికి, బాబుకి మళ్ళీ హెల్త్ అంతా ఒకసారి చెకప్ చేయించి అంతా బావుంది అనుకున్నాక హాస్పిటల్ బిల్ సూర్యనే పే చేసి ప్రణవిని, బాబుని ఇంటి దగ్గర జాగ్రత్తగా దింపమని విజయ్‌కి చెప్పాడు సూర్య. ప్రణవిని సరళ పట్టుకుంటే బాబుని నిత్య ఎత్తుకొని మెల్లిగా కారు దగ్గరికి వెళ్లారు. ప్రణవిని మధ్యలో కూర్చోబెట్టి నిత్య, సరళ, ప్రణవికి చెరో సైడ్ కూర్చున్నాక విజయ్ కార్ స్టార్ట్ చేశాడు. ప్రణవి వెళ్తున్న కార్‌నే చూస్తూ ఉండిపోయాడు సూర్య. వాళ్ళు కాస్త దూరం వెళ్ళాక సూర్య కూడా వాళ్ళ కారు వెనకాల వెళ్ళాడు. ఇంటికి వచ్చాక ప్రణవిని, బాబుని జాగ్రత్తగా లోపలికి తీసుకువెళ్లారు నిత్య, సరళ. సరళ ఆంటీ ముందుగా లోపలికి వెళ్లి ప్రణవిని, బాబుని గుమ్మం దగ్గరనే ఆపేసి వాళ్ళిద్దరికీ దిష్టి తీసి లోపలికి పంపించింది. హాల్ అంతా కూడా బ్లూ కలర్ అండ్ వైట్ కలర్ బెలూన్స్‌తో వెల్కమ్ బేబీ బాయ్ అని చక్కగా డెకరేషన్ చేసి, ఇల్లంతా కూడా రోజ్ పెటల్స్‌తో డిజైన్ చేసి ఉంది. అదంతా చూసిన నిత్యకి సూర్యనే డెకరేషన్ చేశాడు అని అర్థమైనా కూడా ఎలా ఉందే? అని అడిగింది ప్రణవిని. చాలా బావుంది అని అదంతా చూసి సంబరపడి ప్రణవి బెడ్‌రూమ్‌కి తీసుకువెళ్ళింది నిత్య. ఆల్రెడీ బాబుకి తగ్గట్టుగా రెడీ అయ్యున్న రూమ్‌ని చూసి, "ఇదంతా ఎప్పుడు రెడీ చేయించావే?" అని అడిగింది ప్రణవి ఆశ్చర్యంగా. "నిన్ననే చేయించాను. నీకు, బాబుకి కంఫర్ట్‌గా ఉండాలి కదా!" అంటూ ప్రణవి పక్కనే ఉన్న ఉయ్యాలలో బాబుని వేసి, ప్రణవిని కాసేపు రెస్ట్ తీసుకోమని చెప్పింది నిత్య. "అలాగే" అని మెల్లిగా నడుము వాల్చింది ప్రణవి బెడ్ పైన. పడుకుంది అన్న మాటే కానీ తన కళ్ళల్లో నుండి కన్నీళ్లు కారిపోతూ ఉన్నాయి. మెల్లిగా ప్రణవి తన ఫోన్ అందుకొని అందులో గ్యాలరీ ఓపెన్ చేసి అందులో ప్రణవి, సూర్య కలిసి ఉన్న ఫొటోస్, సూర్య ఒక్కడే ఉన్న ఫొటోస్ చూస్తూ కన్నీళ్లు కారుస్తూ ఉంది. ఆమెకు గుక్కపెట్టి ఏడవాలి అన్నంత దుఃఖం ఉంది కానీ ఆమె పరిస్థితి తలుచుకొని మెల్లిగా కన్నీళ్లు తుడుచుకొని బాబు వైపే చూస్తూ ఉంది. అదంతా కూడా చూసిన నిత్య మెల్లిగా బయటికి వెళ్ళింది సూర్య దగ్గరికి. "అంతా ఓకే కదా నిత్య" అని అడిగాడు సూర్య. "హా అన్నయ్య, ఏడుస్తుంది మీ ఫోటోనే చూస్తూ మీ ఆవిడ" అని చెప్పింది నిత్య. "హ్మ్. దానికి మనుషులు అవసరం లేదులేరా. ఆ ఫోటోలనే చూస్తూ గడపమను" అని చెప్పి బాబు బావున్నాడు కదా! ఏదైనా అవసరమైతే వెంటనే కాల్ చెయి. నేనొస్తాను. ఓకేనా? బాబు జాగ్రత్త నిత్య. దాన్ని కూడా కాస్త చూస్తూ ఉండు. నీకు వీలైనప్పుడు ఆఫీస్‌కి వద్దువు గానీ. ఓకేనా? అని చెప్పాడు. "ఓకే అన్నయ్య. మీరు టెన్షన్ పడకండి. ప్రణవిని, బాబుని జాగ్రత్తగా చూసుకుంటాం. సరళ ఆంటీ మాకు తోడుగా ఉంది కదా! ఇంకేం ప్రాబ్లమ్ ఉండదు. ఏదైనా అవసరమైతే నేనే వెంటనే కాల్ చేస్తాను" అని చెప్పింది నిత్య. "అలాగేరా. జాగ్రత్త. బాయ్" అని భారంగా అక్కడి నుండి తన ఇంటికి కదిలాడు సూర్య. ప్రణవి, బాబు హాస్పిటల్‌లో ఉన్నన్ని రోజులు కంటి మీద కునుకు లేకుండా బాబుని చూసుకుంటూ దొంగచాటుగా భార్యని చూసుకుంటూ గడిపేశాడు సూర్య. ఇక ఇద్దరూ ఇంటికి వచ్చాక వేడి నీళ్లతో గంటపాటు స్నానం చేసి ఇన్ని రోజులు లేని నిద్రకి బెడ్ మీద వాలాడు సూర్య నిద్ర ఆగకపోయేసరికి. విజయ్ కూడా సూర్యని అలా చూసి అతడిని డిస్టర్బ్ చేయకుండా ఆఫీస్‌కి వెళ్ళిపోయాడు. ప్రణవి సూర్య ఎదపై పడుకొని ఉంటే బాబు సూర్య పక్కన పడుకొని నవ్వుతూ ఉంటే వాడిని చూస్తూ సూర్య, ప్రణవి మురిసిపోతూ ఉన్నారు. ఆ సీన్‌ని చూసి సూర్యకి నిద్రలోనే పెదాల పైన అందమైన చిరునవ్వు వచ్చి వెంటనే నిద్రలేచి ఇలాంటి రోజు కూడా ఉందా నా బతుకులో అనుకుంటూ వెళ్లి ఫ్రెష్ అయ్యి వచ్చాడు మార్నింగ్ అవ్వడంతో. లేవడంతోనే కనీసం బ్రేక్‌ఫాస్ట్ కూడా చేయకుండా నిత్య ఇంటికి వెళ్లి నిత్యకి కాల్ చేశాడు. "బాబుని ఒకసారి బయటికి తీసుకురారా చూస్తాను" అని. "అలాగే అన్నయ్య, వస్తున్నాను" అని ప్రణవి ఎలాగూ బయటికి రాదు గనక మెల్లిగా బాబుని ఒకసారి సూర్యకి చూపిస్తుంది నిత్య. బాబుతో ఒక 10 నిమిషాలు ఆడి అప్పుడు హ్యాపీగా సూర్య ఆఫీస్‌కి వెళ్ళిపోయాడు. ఇక ఇక్కడ ఇంట్లో ప్రణవిని, బాబుని చూసుకోవడమే సరిపోతుంది నిత్యకి, సరళకి. బాబుకి రోజు సరళనే స్నానం పోస్తుంది. సరళ ఆంటీ ఉండడంతో ప్రణవికి, నిత్యకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంది. అదే వాళ్ళు ఇద్దరే అయితే చాలా కష్టంగా ఉండేది. ప్రణవికి కావాల్సినవన్నీ, బాబుకి కావాల్సినవన్నీ సరళ ఆంటీనే దగ్గర ఉండి చూసుకుంటుంది వాళ్ళకి. ఇక సూర్య రోజు ఉదయం లేచి ఆఫీస్‌కి రెడీ అయ్యి ముందుగా బాబు దగ్గరికి రావడంతో బాబుతో 10 నిమిషాలు
బాబుని 10 నిమిషాలు ఎత్తుకొని వాడిని ఆడించిన తర్వాత ఆఫీస్‌కి వెళ్ళడం. మళ్ళీ నైట్ ఆఫీస్ నుండి ఇంటికొచ్చి అప్పుడు మళ్ళీ బాబు దగ్గరికి రావడం. మళ్ళీ వాడితో కాసేపు గడిపి భార్య గురించి కుశలాలు కనుక్కొని ఇంటికి వెళ్ళడం. ఇదే దినచర్యగా చేసుకున్నాడు. అలా బాబుకి 1 మంత్ రానే వచ్చింది. 1 మంత్ తర్వాత ప్రణవికి కూడా బాబుని హ్యాండిల్ చేయడం వచ్చేసింది. ఇక ఇంట్లో నేను సరళ ఆంటీ చూసుకుంటామే బాబుని. నువ్వు ఆఫీస్‌కి వెళ్ళు అని చెప్పడంతో ఆ రోజు నిత్య ఆఫీస్‌కి వెళ్ళింది. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.